యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ప్రార్థన. పరిశుద్ధుడ, మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణ మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నామునైనా ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యమును ధ్యానించనైతుండగా మాట్లాడబడను నేను కాదు ప్రభువా, నీవు నాతో మాట్లాడండి, నా ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాను. అయాగో ప్రభువా, నీ పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యములను మర్మములను బయలుపరచి సర్వ సత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ముందుగా దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో పరిశుద్ధ ఆత్మదేవుని గురించి, ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ మీ వద్దకు వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యంలోనికి నడిపిస్తానని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మల గురించి ఆన్లైన్లో ధ్యానం చేసుకున్నాం. అంతకుముందు కూడా 4 సార్లు ధ్యానం చేశాం. కానీ ఇంకా సంపూర్ణమైనటువంటి పరిశుద్ధ ఆత్మదేవుడే మనలను తన యొక్క సత్యంలోనికి నడిపిస్తాడని ఈ రోజున మరలా ఇది వాక్య ధ్యానంలో వెళ్తూ ఉన్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడు కదా, యేసుక్రీస్తు జీవితంలో ఆయన ప్రారంభం నుండి శరీర జీవితం కదా, ఆయన జన్మించినది మొదలుకొని తల్లి గర్భంలో రూపింపబడినది మొదలుకొని ఆయన 33.5 సంవత్సరాల శరీర జీవితంలో ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి ప్రాంతంలో, ప్రతి స్థలంలో, ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో పరిశుద్ధ ఆత్మదేవుడే ఉండి కదా శోధనలన్నింటి నుండి తప్పించాడు. అంటే తప్పించడం కాదు కానీ శోధనలను జయించే శక్తినిచ్చాడు. శోధనలను జయిస్తూ, అపవాదిని జయిస్తూ, పాపమును జయిస్తూ, లోకమును జయిస్తూ, అవమానాన్ని జయిస్తూ కదా నిందలను జయిస్తూ, అంటే పరిశుద్ధ ఆత్మదేవుడే క్రీస్తును ఒక పరిపూర్ణమైనటువంటి మానవునిగా, అంటే పాపము లేనివాడుగా కదా. మనం పరిపూర్ణం అంటే ఏమనుకుంటామంటే తల మొదలుకొని అరికాల వరకు ఏ అవయవాలు కూడా లోపము లేనివై ఉంటే చక్కగా ఉన్నట్టు కదా. కానీ ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా, పరిపూర్ణత అంటే పాపము లేనటువంటి, లోపము లేనటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం. కానీ అంటే ఈ యేసుక్రీస్తు తన శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు శిష్యులు ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసే జీవించారు. వారు పిలువబడినది మొదలుకొని మరలా ఆయన పరలోకములకు చేర్చబడేంత వరకు ఆ శిష్యులు 12 మంది కూడా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు, ఏం తింటే అది తిన్నారు, ఎలా ప్రయాణం చేస్తే అలా ప్రయాణం చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి దేవునికి పరిచయం చేశారు. ఏ పని చెప్తే ఆ పని చేశారు. కానీ ఇంకా వారికి సత్యం గురించి తెలియదు, ఇంకా దేవుని గురించి తెలియదు, ఇంకా యేసుక్రీస్తుని గురించి వారు సంపూర్ణంగా తెలుసుకోలేకపోయారు. ఇంకా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు వారి జీవితాల్లో వారిని గురించి కానీ, ఇశ్రాయేలీయుల గురించి కానీ, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఈ ప్రజలు లేకపోతే ఆ 12 మంది శిష్యులు తెలుసుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి కదా, యేసుక్రీస్తు నేను వెళ్ళుట మీకు ప్రయోజనం. ఎందుకంటే ఆయన వెళ్ళే సమయం, ఆయన గడియ కదా, ఆయన సమయం వచ్చింది, ఆయన గడియ వచ్చింది. ఆయన పాపుల చేతికి అప్పగించబడబోతా ఉన్నాడు. వీరేమో కదా కలవరపడతా ఉన్నారు, తొందరపడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. నీవు లేకపోతే ఎలా,
ఇన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు మమ్మలను పోషించావు, 3.5 సంవత్సరాలు మమ్మలను బ్రతికించావు, 3.5 సంవత్సరాలు మమ్మలను అనేక రీతిలుగా ఆత్మీయంగా శారీరకంగా మమ్మలను బలపరుస్తూ కదా, మాలో ఉన్నటువంటి లోపాలు సరిచేస్తూ, మాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని గద్దిస్తూ మమ్మల్ని నడిపించావు. ఇప్పుడు ఆయన వెళ్తే ఎలా? యేసుక్రీస్తు ఇక్కడ నుండి కదా ఆయన వెళ్తే, ఆయన పరలోకముకు వెళ్తే మనం ఎలా అనేటువంటి ఆలోచన, మనం ఎలా అనే తలంపులు దేవుని బిడ్డలారా. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, నేను వెళ్తే మీకు ప్రయోజనకరము, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన అనగా సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మదేవుడు వచ్చినప్పుడు ఆయన మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన తానంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయమని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుణ్ణి, నేను వెళ్తాను మీరు భయపడదు, నేను వెళ్తాను మీరు కలవరపడదు, నేను వెళ్తాను మీ హృదయంలో మీరు ఆందోళన చెందదు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పాడు. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఆ పునరుద్ధానుడైన క్రీస్తు తను తానే సజీవుడిగా ఆ 12 మంది శిష్యులకు కనపరుచుకొని ఇంకా ఏమి బోధించడం, యేసుక్రీస్తు శిష్యులకు ఏమి బోధించడం లేదు, ఒకే ఒక విషయాన్ని బోధిస్తా ఉన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ వచనం నుండి ఆయన వారిని కలుసుకొని ఇలాగున ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళగా నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం వరకు కనిపెట్టుడి. యోహాను నేలలో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడైన క్రీస్తు చేస్తున్నటువంటి పనిని పరిశుద్ధాత్మను గురించి బోధిస్తా ఉన్నాడు. నా వలన వినిన కదా, నేను మీకు చెప్పాను కదా, నేను మీకు బోధించాను కదా, నేను శరీరంలో ఉన్నప్పుడు కదా, నేను చనిపోకముందు ఆదరణకర్తను గురించి ఉత్తరవాదిని గురించి, సత్య స్వరూపి అయిన ఆత్మను గురించి, పరిశుద్ధ ఆత్మదేవుని గురించి నేను బోధించాను కదా. ఇదిగో నా గురించి సాక్ష్యం ఇచ్చిన బాప్తిస్మం యోహాను ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇదిగో నేను నేలలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నాకంటే వెనుక వచ్చేవాడు వాడు కదా, ఆయన నాకంటే గొప్పవాడు, నాకంటే శక్తిమంతుడు, ఆయన నాకంటే గొప్పవాడు కాబట్టి నేనైతే మీకు నేలలో ఇస్తున్నాను, ఆయనైతే పరిశుద్ధ ఆత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తానని చెప్పాడు కదా. యోహాను నెలలో బాప్తిస్మం ఇచ్చాడు, ఇదిగో మీరైతే కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారని చెప్తా ఉన్నాడు. చెప్పి కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 12 మంది శిష్యులు, అదేవిధంగా ఈ 12 మందితో కలిపి మొత్తం 120 మంది మేడగదిలో ఉన్నారు. మేడగదిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలా వారు ప్రార్థన చేస్తున్నారంటే ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేస్తాం. అప్పటి వరకు వాళ్ళకు దేవుని బిడ్డలారా ఒక్క గడి అయినా ప్రార్థన చేయలేకపోయారు. యేసు ప్రభు కదా ఆయన శోధించబడుతున్న సమయంలో, లేకపోతే ఆయన ఆదేశ గురువారం రాత్రి తాను దుఃఖంతో ఉండి ఆయన రాత్రి వేత దూరం వెళ్ళి పేతురు యోహాను యాకోబులకు దూరంగా వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసుకుని వచ్చేసరికి వీళ్ళు నిద్రపోతాం. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఏంటి ఒక్క గడి అయినా మీరు ప్రార్థన చేయలేరా అని చెప్పినప్పుడు వాళ్ళు మరణ లేస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇలా ముమ్మారు వారు నిద్రపోయారు. ఎక్కడ లేదు, మీ వల్ల కాదు, నన్ను అప్పగించే యోధ రాబోతున్నాడని చెప్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక 50 రోజుల క్రితము లేకపోతే 40 రోజుల క్రితము వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి కదా, యేసుక్రీస్తు గురించి ప్రార్థన చేయడానికి వారు పడిపోయి ఉన్నారు కదా, వారి మోకాళ్ళు బలహీనమయ్యాయి. ప్రార్థించే విషయంలో వారు సొక్కిపోయినట్టుగా, సోలిపోయినట్టుగా, నిద్రించినట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈ 10 దినములు కదా, 40వ దినం నుండి అంటే ఆయన పునరుద్ధానుడైనది మొదలుకొని ఆయన పరమునకు చేర్చుకొనబడేంత వరకు పరిశుద్ధాత్మ దేవుని గురించి బోధించాడు. ఇప్పుడు పరిశుద్ధ
పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన అభిషేకం వారు ప్రార్థన చేస్తారు. పరమున చేరిన అంటే యేసుక్రీస్తు పరలోకము వెళ్ళినది మొదలుకొని ఇక ప్రార్థన ప్రారంభించారు. ఆయన అంటున్నాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళగా నా వలన వినిన తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి. వారు 10 దినములు ఏక మనసు కలిగి, మొదటి అధ్యాయం 14 చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 14 మీరందరూ వీరితో కూడా 10 స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండిరి. దేవుని బిడ్డలారా, అక్కడ వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. 120 మంది ఆ మేడగదిలో ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ 10 రోజులు వారు ఎలా ప్రార్థించగలిగారు? వారికి ఎలా ఏక మనసు వచ్చింది? అక్కడ యోహాను యాకోబులు వచ్చి, అయ్యా నీ కుడి వైపునప్పుడు ఎడం వైపునప్పుడు నీ మహిమలో మేము కూర్చుంటామంటే అక్కడ వారికి భేదం వచ్చింది. వీళ్ళే పరిశుద్ధులా, వీళ్ళే గొప్పవారా, వీళ్ళే భక్తులా, వీళ్ళే ప్రార్థన పరులా, నేను కాదా, నేను కూర్చోకూడదని వాళ్ళకి చీరకులు వచ్చారు. అప్పుడు పరిశుద్ధాత్మ అంటే అక్కడేమో మనసు మారింది, అక్కడేమో విభేదాలు ఉన్నాయి, అక్కడ వివాదాలు ఉన్నాయి, అక్కడ ఎవరికి వారు అన్నట్లుగా జీవించారు. కానీ ఇక్కడ ఏక మనస్సు, ఏక హృదయం కలిగి ఉన్నారు. ఎలా సాధ్యమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో కార్యం చేయడం ప్రారంభించారు. వారిలో లేడు కానీ వారితో ఉండి ఏక మనసును దయచేశాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘములో ఏక మనసు, ఏక హృదయము లేకపోవడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోవడం. పరిశుద్ధాత్మ దేవుని మనము పొందుకోలేకపోవడమే దీనికి గల కారణం. ప్రార్థనలు అంటే ప్రార్థన పనులు లేకపోవడానికి, ప్రార్థన చేసేవారు లేకపోవడానికి, ప్రార్థనలో పట్టుదల కలిగి విజ్ఞాపన చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం ప్రయత్నం చేసి పడిపోతున్నాం కాబట్టి ప్రార్థన చేయలేకపోతున్నాం, ఉపవాసాలు ఉండలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో గోచారం లేకపోతున్నాం. దేవుని ఇక్కడ వారందరూ కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. 10వ దినమున పెంతెకొస్తు దినమున దేవుని బిడ్డలారా 2వ అధ్యాయం 1 నుండి చూస్తే, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నుండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారిని కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. దేవుని బిడ్డలారా, పెంతెకొస్తు దినమున కదా 10 దినములు వారు ప్రార్థన చేసి ఎడతెగక ఏక మనసుతో అందరూ కలిసి 120 మంది ప్రార్థన చేస్తూ ఉంటే ఆ 120 మంది 10 దినములు ప్రార్థన చేసిన తర్వాత పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో దిగి వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఆ 120 మందిని అభిషేకించారు. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి వారు భాషలలో మాట్లాడుతూ ఉన్నారు, భాషలలో ప్రవచిస్తూ ఉన్నారు, భాషలలో దేవుని బిడ్డలారా దేవుడి యొక్క గొప్ప కార్యములు వివరిస్తూ ఉన్నారు. ఈ 120 మంది పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాతే సంఘము ప్రారంభించబడింది. అంతకుముందు 12 మంది ఉన్నారు, వారిని సంఘం అని పిలవలేదు. 70 మంది శిష్యులు ఉన్నారు, 70 మంది శిష్యులను బట్టి సంఘం అని పిలువబడలేదు. 5,000 మంది పురుషులు ఆహారం తిన్నారు, స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వారి ఎవ్వరిని కూడా సంఘం అని చెప్పలేదు. 4,000 మంది పురుషులు ఉన్నారు, 4,000 మంది రొట్టెలు తిన్నారు, వారిని బట్టి కూడా ఎక్కడ సంఘం అని వ్రాయబడలేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి వారిని అభిషేకించాడు, ప్రార్థించే వారిని, భయభక్తులు కలిగిన వారిని, ఏక మనసు కలిగిన వారిని, ఏక హృదయంతో ప్రభువా నీ ఆత్మ చేత మమ్మలను అభిషేకించని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి పైకి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ కుమ్మరించినప్పుడు
తన ఆత్మను కుమ్మరించిన ఆ ప్రారంభము నుండి సంఘము ప్రారంభించబడింది, సంఘము జన్మించినట్లుగా వాక్యం సెలవిస్తా ఉంది. యేసుక్రీస్తు కదా. ఇంకా మీరు లోతునకు వెళ్తే ఆది కాండం నుండి చూస్తే సృష్టి ఎలా చేయబడింది మాట కదా. పరిశుద్ధాత్మ దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగింది. చీకటి ఉంది కదా, వెలుగు కమ్మని పలికితే వెలుగు వచ్చింది. సూర్యుడు కావాలంటే సూర్యుడు వచ్చాడు, చంద్రుడు కావాలంటే చంద్రుడు వచ్చాడు కదా. 5 దినముల సృష్టి అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు పలికినప్పుడు సృష్టి సృజించబడింది. 6వ దినమున పరిశుద్ధాత్మ దేవుడే తన హస్తములతో మట్టిని తీసుకొని ఆదామును చేసి కదా వారి నాసిక రంధ్రములలో జీవాత్మలుగా వారు బ్రతికినట్లుగా చూస్తాం. అంటే సృష్టి క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సృష్టిని అంతటిని చేసింది పరిశుద్ధాత్మ దేవుడే. సృష్టిని చక్కపరిచింది పరిశుద్ధాత్మ దేవుడే. సృష్టిని పరిశుద్ధపరిచింది పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు జన్మంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు. యేసుక్రీస్తు జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు. యేసుక్రీస్తు మరణంలో, పునరుద్ధానంలో, రాకడలో కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఉండి కార్యములు చేస్తున్నాడు. సృష్టి కదా సృజించే విషయంలో, యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాల విషయంలో, ఇప్పుడు సంఘము జన్మించే విషయంలో కూడా పరిశుద్ధాత్మ ప్రమేయం లేకుండా సంఘం జన్మించింది. పరిశుద్ధాత్ముడు లేకుండా సంఘం లేదు. అసలు 5,000 మంది పురుషులు ఉన్నారు, సంఘం అని చెప్పలేదు. 4,000 మంది పురుషులు కదా ఉన్నారు, సంఘం అని చెప్పలేదు. దేవుడు బిడ్డలారా, సంఘం అంటే ఏంటి? సంఖ్య కాదు. 5, 10 మంది, 20 మంది, 60 కుటుంబాల, 100 కుటుంబాల, 2,000, 1,00,000, 10 లక్షల, 25 లక్షలు కాదు. సంఘము అంటే జీవము కలిగిన దేవుని ఆత్మ చేత నింపబడిన వారు. జీవము కలిగిన దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మ సంబంధంగా జీవించేవారు. వారు ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి భాషల్లో మాట్లాడుతూ ఉన్నారో, అక్కడ మీరు చూస్తే 5వ వచనంలో, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. దేవుని బిడ్డలారా, వారు పెంతెకొస్తు పండుగను ఆచరించడానికి నలుదిక్కుల నుండి ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా ప్రాంతాలలో నివసించేవారు కదా. ఇప్పుడు మన ఊర్లో పుట్టి ఎక్కడో బ్రతికేవారు లేదా? ఉన్నారా? లేదా? ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా యెరూషలేములో జన్మించినటువంటి వారు కదా. యూదులు అనేక ప్రాంతాలలో వారి బ్రతుకు తెరువు కొరకు ఏదో పని నిమిత్తం వెళ్ళారు. అంటే సకల ప్రాంతముల నుండి అనేక భాషలు మాట్లాడేటువంటి వారు భక్తి కలిగిన యూదులు యెరూషలేములో కాపురం ఉంటున్నారు. ఎందుకు వాళ్ళు వచ్చారంటే పెంతెకొస్తు పండుగను ఆచరించడానికి, పెంతెకొస్తు పండుగలో పాలు పొందుకోవడానికి, పెంతెకొస్తు పండుగను ఆత్మీయంగా జరుపుకోవడానికి వారు ఆ స్థలానికి వచ్చారు. ఏంటి? వారు ఈ పండుగను ఆచరిస్తున్న సమయంలో మేడగది కదా, మేడగది. అసలు మేడగది ఎక్కడ ఉందో తెలుసా మీకు? హల్లెలూయా. మేడగది ఎక్కడ ఉందంటే, ఇది యెరూషలేము మందిరం అనుకోండి. ఈ యెరూషలేము మందిరానికి ప్రాకారం ఉంటుంది, ప్రహరీ గోడ ఉంది కదా, ప్రహరీ గోడను ఆనుకొని ఈ మేడగది 2 అంతస్తులు, 2వ అంతస్తు. హల్లెలూయా. 2 అంతస్తులు గలదిగా ఉంది. దక్షిణ వైపు యెరూషలేము మందిరానికి దక్షిణ వైపుగా మేడగది ఉన్నది. దక్షిణ వైపుగా మేడగది ఉన్నది. ఆ మేడగదిలో కేకలు వినబడుతున్నాయి. ఆ మేడగదిలో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ మేడగదిలో దేవుని సన్నిధిని వారు అనుభవిస్తూ ఉన్నారు. ఆ మేడగది అగ్నిలాగా మార్చబడింది కదా, అగ్నిలాగా మార్చబడింది. ఎలాంటి అగ్ని అంటే మోషేతో కదా, మోషేకు మండుచున్న పొదలో ప్రత్యక్షమైనట్లుగా. ఇదిగో సీనాయి పర్వతంపై ఆయన దిగొస్తే పర్వతం అంతా ధూమము చేత, అగ్ని చేత మండుతూ ప్రకాశించి ఇశ్రాయేలు ప్రజలకు కనబడినట్లుగా. ప్రత్యక్ష గుడారాన్ని అభిషేకించినప్పుడు, ప్రతిష్ఠించినప్పుడు మోషే సైతము, ప్రధాన యాజకుడైన అహరోను సైతము ఆ మందిరంలో నిలబడలేక బయటికి వెళ్ళినప్పుడు వారికి కనబడినటువంటి మహిమ ఇక్కడ వారు చూస్తాం. మహిమ ఆ ఇల్లంతా నింపబడింది. మహిమ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇల్లంతా పరిశుద్ధాత్మ సన్నిధి చేత, ఆ ప్రభావము, ఆ మహిమ, ఆ తేజస్సు చేత 120 మంది అక్కడున్న ఆ ప్రాంతం అంతా కూడా అభిషేకం చేత నింపబడింది. దానిని చూసినటువంటి కొన్ని వేల మంది ప్రజలు ఆ మేడగది చుట్టూ ఉన్నారు. ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. చూడండి 12వ వచనం నుండి.
అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచగా ఇదే పగులు అని ఒకరితో ఒకరు చెప్పుకుని, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. చాలా ఇక్కడ వారు చూసి, ఈ భాషను మాట్లాడడం చూసి, ఈ దేవుని స్తుతించడం, ఆరాధించడం, కేకలు వేయడం చూసి, ఏంటి వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా అరుస్తున్నారేంటి, ఎలా గోల చేస్తున్నారేంటి, ఎలా భాషలు మాట్లాడుతున్నారేంటి అని విభ్రాంతి నొందుతూ ఉన్నారు. అపహాస్యం చేసేవారు అపహాస్యం చేస్తూ ఉన్నారు కదా. కొందరైతే వీరు క్రొత్త మద్యంతో మత్తులై ఉన్నారు, అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు. దేవుని బిడ్డలారా, అపహాస్యాల మధ్యలో పేతురు లేచి నిలబడ్డాడు. పేతురు లేచి నిలబడి అప్పుడు పేతురు దేవుని యొక్క వాగ్దానం గురించి చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానం 16వ వచనంలో, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసుల మీదను నా ఆత్మను కుమ్మరించెదరు గనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు లేచి అంటున్నాడు, వారు మద్యంతో మత్తులై ఉన్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారని వాళ్ళు అంటుంటే పేతురు నిలబడి కదా. ఎప్పుడు ఆయన ఏ ప్రసంగం చేయలేదు, మొదటి ప్రసంగం ఆయన లేచి నిలబడి, వీళ్ళు మత్తులుగా లేరు, ఇదిగో తెల్లవారి జామైనా కాలేదు, అంటే ఇంకా ఒక జాము కూడా కాలేదు, 9 గంటలు కూడా కాలేదు, ఉదయం 9 గంటలు కూడా కాలేదు, ఇంతలోకి వీళ్ళు మద్యం తాగుతారా, ఇంతలోకి వీళ్ళు మత్తులై ఉంటారా? ఇది మత్తులై ఉన్నది మద్యముతో కాదు కానీ యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం 28వ వచనంలో యోవేలు గ్రంథంలో ఆయన చెప్పాడే, అంత్య దినముల యందు నా ఆత్మను సర్వ శరీరులపై నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు వాగ్దానం చేశాడే. ఆ వాగ్దానమును బట్టి ఈ రోజున ఆ వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున కుమ్మరించబడ్డాడు. దేవుడు తన ఆత్మను తన ఆత్మను మొదటిగా ఈ 120 మందిపై కుమ్మరించాడు. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారని అక్కడ చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? హల్లెలూయా. అంటే పరిశుద్ధ ఆత్మ గురించి పెంతెకోస్తు నుండి కాదు, యోవేలు ప్రవక్త నుండి మనం తెలుసుకోవాలి. యోవేలు ప్రవక్త నుండి మాత్రమే కాదు, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి పరిశుద్ధ ఆత్మని గురించి అక్కడ చెప్పబడతా ఉంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడైతే 120 మంది మీద దిగొచ్చారో వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. పేతురు లేచి నిలబడి యోవేలు ప్రవచనంలో చెప్పబడిన దేవుడి వాగ్దానం గురించి వివరిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి, పరిశుద్ధ ఆత్మదేవుడి గురించి ఆయన వివరిస్తూ చెప్పినప్పుడు 37వ వచనంలో మీరు చూసినట్లయితే, వారు ఈ మాట విని హృదయంలో ఉంచుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. చదువు ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పేతురు ఒకే వాక్యము ఒక్కసారి ప్రసంగించినప్పుడు 3,000 మంది రక్షించారు. వారు ప్రసంగిస్తుంటే అయ్యా ఇక చాలు, మేము పాపులమని గ్రహించాము, మేము దేవునికి దూరస్తులమని గ్రహించాము, దేవునికి వేరైపోయి ఈ లోకంలో దేవుని చిత్తానికి దేవుని ప్రణాళికకు వేరుగా మేము బ్రతుకుతున్నామని మేము గ్రహించాము. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అంటే, మూర్ఖులకి తరం వారికి వేరే కదా రక్షణ పొందని అని చెప్తాము.
ఒక ప్రసంగానికి 3,000 మంది రక్షించారు. ఎలా సాధ్యమైంది అంటే మనుషుని ప్రమేయం లేదక్కడ. అది అంటే పేతురు యొక్క గొప్పతనం కాదు, పేతురు మాట్లాడినటువంటి చక్కని మాటలు, తీయని మాటలు, లేకపోతే వారిని తన యొక్క మాటలలో ఉన్నటువంటి శక్తిని బట్టి వారు రక్షించబడలేదు. కానీ దేవుడి ద్వారా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు అన్ని జనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు నడిపింపబడితేనని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తులని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఒకప్పుడు మీరు ఎటు పడితే అటు నడిచారు, ఎలా పడితే అలా ప్రవర్తించారు, ఎలా పడితే అలా పాపం చేశారు, ఎలా పడితే మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించారు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కదా, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు మీరు యేసుక్రీస్తుని రక్షకుడుగా, దేవుడిగా అంగీకరించారంటే బోధకుని మాటలు కాదు, నీకున్న జ్ఞానము కాదు. అర్థమవుతుందా? బోధకుని మాటలు కాదు, నీకున్న జ్ఞానము కాదు, నీవు తెలుసుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. కానీ పరిశుద్ధాత్మ వలన నీవు గ్రహించావు. పరిశుద్ధాత్మ వలన నేను బోధిస్తున్నాను, పరిశుద్ధాత్మ వలన నీవు గ్రహిస్తావు. నేను పరిశుద్ధాత్మ ద్వారా పాప విమోచనను, రక్షణను నేను బోధిస్తుంటే మీరు పరిశుద్ధాత్మ వలన నీ పాపమును గ్రహించి, నీ పాపం వలన వచ్చినటువంటి జీవితాన్ని, మరణాన్ని గ్రహించి, ఈ మరణం నాకు వద్దు అని పరిశుద్ధాత్మ ద్వారా నీవు మనందరము రక్షించబడ్డాం. పేతురు ప్రసంగానికి దేవుడు నిలబడ్డాడు. పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే 3,000 మంది వారి పాపములలో కదా, వారి పాపములలో ఉన్నటువంటి వారు వారి పాపములను విడిచిపెట్టి, వారి శరీర కార్యములను విడిచిపెట్టి మూర్ఖులకు ఈ తరం వరకు వారు వేరైపోవడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, వారిని ఒప్పింపజేశాడు, వారిని మనసును కదా, వారి మనసును మార్చాడు, వారి జీవితాన్ని మార్చాడు కదా. ఒకప్పుడు ఎంత పాపం చేసినా అసలు అది పాపమన్న తలంపులే క్రైస్తవులకు ఉండదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తాకాడో, ఎప్పుడైతే వాక్యము ద్వారా మనకు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడో, అప్పుడు పాపమని మనం గ్రహిస్తాం. ఇంతకుముందు పాపం అని ఎందుకు అనిపించలేదంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా నీలో పని చేయడం లేదు కాబట్టి అది పాపమని మనం గ్రహించాం. పాపమని తెలిసినా పడిపోవడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనము కలిగి లేదు. 3,000 మంది రక్షించబడ్డారు, సంఘము స్థాపించబడిందంటే పాపములో ఉన్నటువంటి పడిపోయినటువంటి వారిని, నశించిపోయినటువంటి ఆత్మల యొద్దకు వాక్యము వెళ్ళింది. వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారిని క్రీస్తులోనికి నడిపించాడు, రక్షణలోనికి నడిపించాడు దేవుడు. ఆ రోజున కదా అది అపోస్తలుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం నుండి పరిశుద్ధాత్మ దేవుడు కదా సంఘాన్ని స్థాపించాడు. పరిశుద్ధాత్మ కుమ్మరింపులోనే సంఘం జన్మించింది. హల్లెలూయా. మనం వాక్యంలో మనం చదువుకున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో సర్వోన్నతుడైన దేవుని ఆత్మ నిన్ను కమ్ముకొనును కదా, కాబట్టి నీవు గర్భం ధరిస్తావు. ఎప్పుడైతే మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు, సర్వోన్నతుడైన దేవుని శక్తి వారిని కమ్ముకుందో, వెంటనే పాపములలో నుండి వారు విడిపించబడి పరిశుద్ధులుగా మార్చబడ్డారు, క్రీస్తు అవయవాలుగా చేయబడ్డారు, క్రీస్తు శరీరంలో భాగాలుగా, అవయవాలుగా వారు మార్చబడ్డారు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా సంఘం లేదు. ఇప్పుడు ఆదాము శరీరం, ఆదాము మట్టితో చేయబడ్డాడు కదా, మట్టితో చేయబడ్డాడు. ప్రాణం ఉందా? లేదు. ఎప్పుడైతే నాసికా రంధ్రాలలో జీవాత్మను ఊదాడో వెంటనే కదా, ఎప్పుడైనా గమనించారో ఉట్టి శ్వాస అనగానే జీవం వచ్చింది. జీవం మాత్రమే కాదు, మీరు చూడండి, ఆయన కన్నులు వేరుగా చేయలేదు, చెవులు వేరుగా చేయలేదు. ఒకవేళ చేతులతో చెవులు చేశాడు అనుకున్నాం, లోపల ఉన్న గుండెను ఎలా చేశాడు, నరాలను ఎలా చేశాడు, కణములను ఎలా చేశాడు, మనలో ఉన్న హార్మోన్స్ ఎలా చేశాడు.
పరిశుద్ధాత్మ దేవుడు ఎంత జ్ఞానం ఉన్నటువంటి వాడు, ఎంత జ్ఞానం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఒక జీవంతో కదా, ఒక ఆత్మ, ఒక శ్వాస, జీవాత్మ ఆ మధ్యలోకి వెళ్ళగానే ఎముకలు వచ్చాయి, నరములు వచ్చాయి, కండరములు వచ్చాయి, కణములు వచ్చాయి, రక్తనాళాలు వచ్చాయి. ప్రతిది కూడా మనకి ఏది, మనం బ్రతకడానికి, మనం జీవించడానికి, మనం చెల్లించడానికి, మనం ఉనికి కలిగి ఉండడానికి ఎన్ని అవయవాలు ఉండాలో, ఎన్ని ఎముకలు ఉండాలో, ఎన్ని చెవులు ఉండాలో, ఎన్ని ముక్కులు ఉండాలో, ఎన్ని నాలుకలు ఉండాలో, నాలుక మీద ఎన్ని కదా రుచి గ్రంథులు ఉండాలో, ప్రతిది తల వెంట్రుకలతో సహా నీకు ఎన్ని ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి మట్టిలోనికి వెళ్ళగానే కదా మట్టి మహిమైశ్వర్యంగా మార్చబడింది. దేవుడు వెళ్ళాలి. ఈ రోజున సంఘాలు ఎలా ఉన్నాయంటే ఆదాము మధ్య బొమ్మ ఎలా ఉందో సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. కారణం ఏంటంటే జీవాత్మ సంఘంలో పనిచేయడం లేదు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము సంఘంలో లేదు కాబట్టి పడిపోతున్నారు, నశించిపోతున్నారు కదా. కదా పాపం అంటే మనలు చెప్పేది ఏంటంటే మేము పుట్టినాటి నుండి, కానీ పరిశుద్ధాత్మ అనుభవం. అందుకే సంఘాలతో ప్రకటన గ్రంథం అంటాడు, జీవించుచున్న వల్ల పేరు మాత్రమే ఉండదు కానీ మృతుడమైంది కదా. కోపంలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? ఉన్నాడు, బతికే ఉన్నాడు కానీ మాట్లాడలేడు, కదలలేడు, ప్రయోజనం దేవుడు వెళ్ళారా. ఈ రోజున సంఘాలు కదలలేని, మాట్లాడలేని కదా, క్రీస్తు కొరకు జీవించలేని, క్రీస్తు మాటలు ప్రకటించలేనిటువంటి కదా సంఘాలుగా క్రైస్తవ సంఘాలు ఉండడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోవడం. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ 3000 మంది కాదు. తర్వాత 4వ అధ్యాయంలో సువార్తను ప్రకటించినప్పుడు 4వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 4వ అధ్యాయము 4వ వచనం వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పేతురు ప్రసంగిస్తూ ఉండే కదా 3,000 మంది, 5,000 మంది. ఇప్పుడు అసలు ఒక్కళ్ళన్నా మారట్లేదు. ఇది ప్రసంగాలు చేశారు. కారణం ఏంటి? జీవము లేని ప్రసంగం, ఆత్మ లేని ప్రసంగం, పరిశుద్ధాత్మ నడిపింపు లేని ప్రసంగాలు. కాబట్టి ఒక పాయింట్స్ కదా, ఒక 4 పాయింట్లు 5 పాయింట్లు సబ్ టైటిల్స్ ఇచ్చేసి కదా, అమ్మ మొదటిది ప్రార్థన, 2వది ఉపవాసం, 3వది పశ్చాత్తాపం, 4వది రక్షణ, 5వది పరలోక రాజ్యం. ఈ 5 గుర్తుంచుకోండి, 5 ప్రార్థన చేసి పాయింట్స్ తో పని లేదు. పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు బిడ్డలారా, పేతురు మాట్లాడుతున్నాడంటే, పేతురు ప్రసంగిస్తున్నాడంటే పేతురు కాదు, పేతురులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడే వారిని జీవింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే వారిలో ఉన్న పాపములు కడిగి వేస్తా ఉన్నాడు, వారిలో ఉన్నటువంటి శాపములు కడిగి వేస్తా ఉన్నాడు, వారిలో ఉన్నటువంటి విగ్రహాలను తీసివేస్తా ఉన్నాడు, ధనాపేక్షను తీసివేస్తా ఉన్నాడు, లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపడము లేకుండా పరిశుద్ధాత్మ దేవుడే చేస్తా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే కదా కార్యము సంఘములో జరిగిస్తాడు. మీరు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో 13వ అధ్యాయం ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకుని చాలని. ఇక్కడ పరిశుద్ధాత్మ కదా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన, ఆత్మ మిమ్ములను మనలను పరిశుద్ధాత్మ దేవుడు మనలను పరిశుద్ధపరుస్తాం. నువ్వు బాప్తిసం ద్వారా కదా పరిశుద్ధపరచబడతావు. అంటే నేను క్రీస్తు రక్తం చేత కడగబడ్డాను అనడానికి ఒక సాదృశ్యం. క్రీస్తు రక్తం చేత కడగబడుతున్నా, వాక్యం చేత బలపరచబడాలని, పరిశుద్ధపరచబడాలని చూస్తున్నాం. కానీ మన తలంపులు మారలేదు, మన ఆలోచనలు మారలేదు, మన స్థితి మారలేదు కదా. ప్రార్థన చేసినప్పుడు అమ్మ నేను పాపం చేయకూడదు, పాపము జోలికి నేను వెళ్ళకూడదు అనుకుంటున్నాం కదా. దేవుడు బిడ్డలారా, పాపము జోలికి నేను వెళ్ళకుండా చక్కని అంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రార్థనకు వచ్చినప్పుడు మందిరంలో కదా, బాప్తిసం తీసుకున్నప్పుడు 1 నెల, 2 నెలలు, 3 నెలలు కదా, ఉపవాసాలు 45 రోజులు చేసినప్పుడు వాళ్ళు 1 నెల ఉంటారు అంతే కదా. వాక్యం విన్నప్పుడు అమ్మ పాపం చేయదు కదా, పాపము గేహాజీ కదా, ధనమును సంపాదించుకోవడానికి పోతే ఆయనకు మాత్రమే కాదు, ఆయన ఇంటి వారందరికి కూడా కుష్ఠరోగం వచ్చిందంటే అమ్మో
మనం పాపం చేస్తే మనకి ఏమన్నా అవుతుందన్న భయం కదా. తర్వాత దేవుడు బిడ్డలారా మనం చూసినట్లయితే ఆకాను విషయంలో కూడా ఆకాను పాపం చేస్తే ఆకాను ద్వారా తన కుటుంబం అంతా కూడా నశించింది. ఆకాను ద్వారా కుటుంబం అంతా నశించింది. కాబట్టి అమ్మో మనం పాపం చేస్తే రాలచేద్దాం. కానీ ఇక్కడ ఉన్నంత వరకే, వాక్యం విన్నంత వరకే మన పరిశుద్ధత మన యొక్క జీవితం. కానీ దేవుని బిడ్డలారా వాక్యము జ్ఞాపకం లేకపోతే, యేసు రక్తం చేత కడగబడ్డామన్న ఆలోచన తలంపులు మనలో లేకపోతే మరలా పాపంలోనే పడిపోతుంది. కాబట్టి వాక్యము మాత్రమే కాదు కదా, వాక్యం మాత్రమే కాదు, యేసు రక్తం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను నూతన పరుస్తాడని రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక మీరు ఒకసారి చూసినట్లయితే 7వ అధ్యాయం నుండి కొన్ని మాటలు చూద్దాం. 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణములకు లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించను? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమములకును శరీర విషయంలో పాప నియమములకును దాసుడనై ఉన్నాను. దేవుని బిడ్డలారా రక్షించబడిన సంఘం కదా, మనందరం కూడా రక్షించబడిన పౌలు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యులను, ఇచ్చి మరణములకు లోనైన ఈ శరీరం నుండి కదా, ఈ శరీర కోరికల నుండి నన్ను విడిపించేదేమను? ప్రార్థన చేయాలన్నది, మందిరానికి వెళ్ళాలన్నది, ఉపవాసాలు ఉండాలన్నది, దేవుని మందిరంలో ఎక్కువ సమయం గడపాలన్నది. కానీ మరలా అసలు మందిరానికి వెళ్ళడమే కష్టమవుతుంది, ప్రార్థన చేయడం కష్టమవుతుంది, మోకరించడం కష్టమవుతుంది, ఉపవాసాలు ఉండడం కష్టం. దేనిని బట్టి? ఆశ ఉంది కదా, మనసులో ఆశ, కానీ శరీరం ఏమో బలహీనం. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని ప్రభు చెప్తాము. అంటే దేవుని బిడ్డలారా రక్షించబడింది నీవే, రక్తం చేత కడగబడింది నీవే, బాప్తిసం తీసుకుంది నీవే, వాక్యములను శుద్ధి చేస్తుందని గ్రహించగలిగిన జ్ఞానం నీలో ఉంది కదా, యేసు రక్తం చేత కడగబడ్డానన్న స్పృహ నీలో ఉంది. కానీ శరీర విషయంలో మరణము కదా, పాపము కదా. మనం చూస్తాం 25వ వచనంలో మనసు విషయంలో నేను దైవ నియమములకును శరీర విషయంలో పాప నియమములకును దాసుడనై ఉన్నాను. ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే మందిరం ఉన్నంతసేపు అయ్యా, చాలా మంది బయట అయ్యా మీరు మందిరికి రావచ్చు కానీ వచ్చే ప్రయోజనం వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళు మందిరంలో ఉన్నంతసేపే, తర్వాత బయటకు వస్తే వాళ్ళ సంగతి మీకు తెలియదు, బయట ఉన్నారు కదా. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా 2 నియమాలు ఉన్నాయి, శరీర నియమము, మనస్సు యొక్క. ఇప్పుడు ఈ మరణంలో అంటే ఈ నియమం నుండి, ఈ శాపగ్రస్తమైన స్థితి నుండి, ఈ దౌర్భాగ్యపు స్థితి, పాపములు పడవేస్తున్న ఈ స్వభావం నుండి మనల్ని విడిపించేదెవరు? నన్ను విడిపించేదెవరు? నన్ను రక్షించేదెవరు అని ప్రశ్నిస్తాం. ఏంటి ఇంకా రక్షించేది ఏంటి? యేసు ప్రభు సెలవు మరణాన్ని పొందాడు కదా, తన రక్తాన్ని చిందించాడు కదా, నీ కొరకు తన రక్తాన్ని దానం పోసాడు కదా, ఇంకెవరు మనలను విడిపించాలి? ఎవరు మనలను విడిపిస్తారు? అర్థమవుతుందన్నమాట. హల్లెలూయా, 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 గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి ఉన్నాడు కదా, ఈ పత్రిక రాశాడు, ఇంకా ఆయన చనిపోయి ఉన్నాడు, రక్తం చిందించాడు కదా, పాపముల నుండి విమోచించాడు కదా. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే ఆయన మనం పొందలేకపోతున్నామని ఆయనే పాపం నుండి విడిపించడానికి, పరిశుద్ధపరచడానికి తన రక్తాన్ని చిందించాడు కదా, తన రక్తాన్ని మన కొరకు. ఇంకా ఎవరు నన్ను విడిపిస్తారని పౌలు అడుగుతాం. ఎవరు విడిపిస్తారంటే మొదటి వచనంలో 8వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినను దానిని దేవుడు చేసెను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు కదా, క్రీస్తు యేసునందు, క్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. క్రీస్తు లేకుండా కార్యం చేయడు. అందుకే సేవా పిల్లలు ఏం చేశారు? 7
యేసునామంలో పోపు అంటే నీ సంగతి మాకు తెలుసులే, నీ గల్లపు మాకు తెలుసులే అని ఇద్దరిని కొట్టి దొంగ తీసుకొని 7 దిగంబరులుగా చేసి పంపించారు. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు పనిచేసేది కూడా క్రీస్తు ద్వారానే. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ నియమము కదా, మనస్సు నియమము, శరీర నియమము కదా. ఈ 2 నియమముల నుండి విడిపించింది ఏంటంటే క్రీస్తునందు పరిశుద్ధాత్మ, క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతుంది. క్రీస్తు రక్తం ఒక్కటే కాదు, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలంటే, నువ్వు రక్షించబడిన స్థితిలో ఉండాలంటే, నువ్వు కడగబడిన ముత్యము వలె నువ్వు ఉండాలి అంటే రక్తం అవసరమే కదా, వాక్యం అవసరమే. ఈ రెండింటితో పాటుగా పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉండడం కూడా అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఏం జరుగుతుందంటే, నీలోనికి మాట ద్వారా కానీ, అలా చూపుల ద్వారా కానీ, నీ మాటల ద్వారా కానీ, ఇంకా ఏ విధము చేతనైనా మనలోనికి పాపము రాకుండా, మనలోనికి ఏ అపవిత్రత రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు దహించు అగ్నిలాగా కాల్చివేస్తాడు. దహించు అగ్ని అయ్యుడి ప్రతి పాపమును కదా, ప్రతి శాపమును, ప్రతి అపవిత్రతను తన ఆత్మ ద్వారా కాల్చివేస్తాడు దేవుడు. ఇప్పుడు మనకేం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. యేసుక్రీస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కానీ నా స్వభావము పాప స్వభావం, నా మనసు పాపపు మనసు, నా శరీరం మందిరంలోనే ఉంది కదా. మన శరీరాలు మందిరంలోనే ఉన్నాయి. క్రైస్తవులు మందిరంలోనే కదా. 7 దినములు ఉండేవారు ఉన్నారు, 3 దినాలు ఉండేవారు ఉన్నారు కదా. వారానికి 10 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ స్వభావం కదా, ఈ స్వభావము పాపంతో నింపబడి, స్వభావము మార్చబడాలి. మార్చబడాలి అంటే పరిశుద్ధ ఆత్మదేవుని కదా నియమము మనలో ప్రారంభించబడాలి. పరిశుద్ధ ఆత్మదేవుని మనలో జీవించాలి. మీరు చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలనైనవి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవడైనా క్రీస్తు యేసునందున యెడల వాడు నూతన సృష్టి అని వాక్యం సెలవిస్తాం. నూతన సృష్టిగా మార్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడే మన మధ్యలోని మనలను నూతనమైనటువంటి కదా, నూతనమైనటువంటి జీవితాన్ని మనకు ఇస్తాడు. పాత ఆలోచనలు, పాత తలంపులు పౌలు అంటున్నాడు కదా, నేను చేయొద్దు అనుకుంటున్నా కానీ చేస్తుంది. ఈ దౌర్భాగ్య పుస్తకం నుండి నన్ను ఎవరు విడిపిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడే విడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి మనలను నూతన సృష్టిగా, నూతనమైన వ్యక్తిగా మనలను చేస్తాడు. అంటున్నాడు, దేవుడు ఏది చేయజాలకపోయింది కదా, ధర్మశాస్త్రం వలన ఏది జరగలేదో పరిశుద్ధాత్మ దేవుడు అది చేశాడు. ఎందుకు ఆ మాట రాస్తున్నారంటే, పాత నిబంధనలు దేవుడు కదా పశువులను మనకు అప్పగించాడు. మీరు పాపం చేయండి, చేయి తీసుకొచ్చి ఆ గొర్రె మీద, మేక మీద చేపెడితే దాని తల బలి అర్పిస్తే దాని రక్తాన్ని బలిపీఠం మీద, తర్వాత ఉపకరణముల మీద, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఉపకరణముల మీద ప్రోక్షిస్తే నీ పాపం. మరలా వచ్చే సంవత్సరం కూడా సంవత్సరానికి ఒక గొర్రె బలిస్తే సరిపోయింది. దేవుని పిల్లరా, పాపములు క్షమించబడుతున్నాయి కానీ మనసు మారలేదు. పాత నిబంధన ప్రజల స్వభావము మారలేదు దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు ఏది చేయజాలనుకున్నాడు అంటే, పశువుల నుంచి ఆయన మనుషులను పరిశుద్ధపరచాలనుకున్నాడు కానీ మనుషులు పరిశుద్ధపరచబడలేదు, వారి స్వభావము మార్చబడలేదు. అందుకే యేసుక్రీస్తుని లోకానికి పంపించి యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ ద్వారానే కదా యేసుక్రీస్తు వచ్చిందంటే, అవునా కదా? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారానే యేసుక్రీస్తు వచ్చాడు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలి. అర్థమవుతుంది. ఆయన ఈ లోకమంతా ఉన్నాడు, ఆయన సన్నిధి ఉంది, ఆయన ప్రసన్నత ఉంది, ఆయన ఈ భూమి అంతటిని నింపగలిగిన సన్నిధిని ఆయన కలిగి ఉన్నాడు. కానీ
నీలోనికి రావడానికి పాపము అడ్డుగా ఉంది. అందుకే యేసుక్రీస్తు ద్వారా, అంటే ఆయన రక్తం చేత నువ్వు కడగబడ్డావు కాబట్టి, ఆయన రక్తము వలన నువ్వు పరిశుద్ధపరచబడ్డావు కాబట్టి ఇప్పుడు నీలోనికి స్వేచ్ఛగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనలోకి వచ్చి జీవిస్తాడు. అన్ని జనులు పరిశుద్ధాత్మ పొందుకోరు. ఎవరైతే పాపములను క్షమాపణ పొందుకుంటారో వారు మాత్రమే పరిశుద్ధాత్మ చెందినప్పుడు. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నూతన నవీన పురుషుడు అనే మాట కింద ఫుట్ నోట్స్ లో, అంటే ఇక్కడ నువ్వు పాత మనిషివి కాదు, అంటే నువ్వు పాత స్వభావం, పాత ఆలోచనలు, పాత కదా, ఇంకా పూర్తిగా ఇప్పుడు పెళ్ళైన కొత్తలో అంటే మా పుట్టిల్లు కదా, ఇప్పుడు తల్లిదండ్రులు లేరు అనుకో, పుట్టింది కదా, ఇది పుట్టింది కాదు, ఇదే శాశ్వతం. అర్థమవుతుందా? ఇప్పుడు అంటే పాపమున్నంత వరకు పాపము స్వభావం, పాపము ఆలోచన, తలంపులు కలిగి మనం ఉన్నాం. ఇప్పుడు పూర్తిగా పాపము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కాల్చివేయబడింది, లయపరచబడింది. పాపము మరణమైపోయింది, పరిశుద్ధత మనలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనము నూతనముగా సృష్టించబడినాం. ఇప్పుడు ప్రాచీన స్వభావం లేదు కదా, ఇప్పుడు పుట్టిల్లు, పాపకు పుట్టిల్లు లేదు. ఇప్పుడు మన పుట్టిల్లైనా, మెచ్చనిల్లైనా, ఏ ఇల్లైనా, గడ్డిల్లైనా, రేకులిల్లైనా, ఏ ఇల్లైనా ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు బిడ్డలారా, పాపపు స్వభావమును పరిశుద్ధాత్మ దేవుడే కాల్చివేస్తాడు. ఈ స్వభావాన్ని మార్చగలిగింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. సంఘము ఎలా స్థాపించబడింది, సంఘం ఎలా జన్మించింది, సంఘం ఎలా రూపాంతరము చెందిందంటే పరిశుద్ధాత్మ దేవుడు 120 మంది మీదకి వచ్చాడు, 120 మందిని అభిషేకించాడు. అక్కడ నుండి సంఘము ప్రారంభించబడింది. అక్కడ నుండి సార్వత్రిక సంఘముగా మనందరము పిలువబడుతున్నాము. ఆ రోజు నుండి ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ దేవుడు అనేకులను సంఘములోనికి చేర్చుతూ, సంఘాన్ని విస్తరిస్తూ, సంఘాన్ని పరిశుద్ధపరుస్తూ, సంఘాన్ని బలపరుస్తూ, సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా సంఘముగా మనం ఉంటాం. 60, 70, 80 కుటుంబాలు, కానీ అది ఎత్తబడే సంఘంగా వాళ్ళలో ఎవ్వరూ ఎత్తబడరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా సంఘమును దేవుడు అంగీకరించారు. 5 ఉన్నారు కదా, 5 మీరు ఎవరు నాకు తెలియదు. ఎందుకు? దీపము కదా వాక్యానికి సాదృశ్యము, వెలుగు పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం. అంటే వెలుగు లేకుండా అదేంటి, మరి నోటు పోసుకొని వచ్చారు, మరి వెలుగు లేదంటారు. ఆయన వచ్చే టైంకి వారు పరిశుద్ధాత్మ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు. కాబట్టి మీరు ఎవరు నాకు నా ఆత్మ లేనివాడు కదా. క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, యేసు క్రీస్తు జీవితం అంతా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి ఉన్నాడు. ఇప్పుడు సంఘంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని స్థాపించింది ఆయనే, సంఘాన్ని జన్మింపజేసింది ఆయనే, సంఘాన్ని కదా ప్రారంభించింది ఆయనే. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా సంఘం అని పిలువబడలేదు. పరిశుద్ధాత్మ ద్వారానే సంఘములోని ఆత్మలు సంపాదించబడ్డాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నీవు సంఘమై ఉండాలంటే, నీవు దేవుడు కుమారుడు అయి ఉండాలంటే, నీవు దేవుడు విడవై ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం లేదా? అవసరమా లేదు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. యేసుక్రీస్తుకే అవసరమై ఉన్నాడు. సృష్టిని సృజించడానికి పరిశుద్ధాత్మ దేవుడు అవసరమై ఉన్నాడు. సంఘ స్థాపనకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరమై ఉన్నాడు. ఇప్పుడు అదే సంఘంలో నీవు ఒక అవయవముగా కదా, ఇప్పుడు కాలు ఎరిగింది అనుకున్నాను కదా, మన మధ్య మీకు మామూలు ఆయన కాలు రైల్వే
దాంట్లో పడి ఇరిగిపోయింది. వాళ్ళు ఆయనకి హార్ట్ అటాక్ వస్తే దీన్ని పట్టించుకోలేదు. కానీ దీనికి బైపాస్ సర్జరీ చేయించడం, స్టంట్లు వేయించడం ఇట్లే అయిపోయింది. చివరికి హైదరాబాద్ తీసుకుపోతే మీరు దీన్ని పట్టించుకోలేదుగా, ఇది పాడైపోయింది, తీసేద్దామని తీసేసారు. అంటే ఒకవేళ నువ్వు శరీరంలో ఉన్నా నీలో జీవం ప్రవహింపకపోతే, అర్థమవుతుందా? నీలో జీవము ఎలా వస్తుంది? ఆ జీవం వాక్యానికైనా, నీకైనా, నాకైనా, మనకైనా పరిశుద్ధాత్మ వలన. ఆయన పేరే జీవాత్మ, జీవమునిచ్చు ఆత్మ. అందుకే జీవమునిచ్చు ఆత్మ నియమం అని చెప్పబడి జీవాత్మ. ఇప్పుడు ఆ జీవాత్మ ఇక్కడికి వెళ్ళలేదనుకోండి, అంతవరకు నీ కాలే నువ్వే అంటావు కదా, అదంటే సారేసుకుంటూ పైకి వచ్చింది ఆ స్థానంతో పోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నీ కాలు నువ్వే తీసివే అన్నప్పుడు దేవుడు తెలీదా నువ్వు అవసరం లేదని, మనం అవసరమా లేదని? కాబట్టి దేవుడు పిల్లల వాక్యం ఇచ్చినప్పుడు మనందరం కూడా పరిశుద్ధ ఆత్మ లేకపోతే మనలో జీవం లేదు. ఈ జీవం కాదు, ఈ జీవం అన్ని జనులు కూడా ఉందా లేదు? ఈ జీవం అన్ని జనులు మా ఇంటి ముందు తిరిగి వాడుతుంది, మీరు పెంచుకునే వాడుతుంది, మీరు బాగా తీసే వాడుతుంది, మొక్కలు ఉంది, అన్నిటికీ జీవం. కానీ కావాల్సిన జీవం అది కాదు. పరిశుద్ధాత్మ జీవము నీకు నేను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉంటేనే అప్పుడు క్రీస్తు వారము పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాను. ఒకవేళ ఆయన లేకపోతే నేను చెప్పింది ఏంటో ఇంకొక ఆయన వచ్చి అయ్యగారు చెప్పింది తప్పు, ఆయన చెప్పింది నువ్వేంటో వాక్యం తెలీదా, వాక్యం చదవలేదా అని ఆయన ఏమంటాడంటే ఇంకొక మాట చెప్తాను. నిజమేట్టుకుంది కదా, మనం బాప్తిజం తీసుకోవడంలోనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు అని ఆయన చెప్తాడు. నువ్వు నిజంగానే అవునయ్యా బాప్తిజం తీసుకోవడంలోనే వస్తారు, మరి ఆయన అది చెప్పిండు. ఇంకొక ఆయన వచ్చి అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని ఎవరు చెప్పారు మీకు అని పౌలు కాలంలో ఉన్నాడు కదా, కొత్త నిబంధన కాలంలో ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు, ఎక్కడ చూశారు మీరు అని ఆయన అంటారు. అవును నిజమయ్యా, మేము ఎక్కడ చూడలేదు. గాలి ఎక్కడ చూసారా? చూసారా? నమ్ముతున్నా కదా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనం ఏ సేవకుల మాటలు మీరు నమ్మకండి. వాక్యమే మనకు ఆధారము, వాక్యమే మనకు కదా మూల. ఆ ఆధారం ఏంటంటే ఇది ఒక్కటే, దీనిలోది కాకుండా ఇంకొకటి చెప్తే నమ్మడానికి వీలు లేదు. కాబట్టి వాక్యాన్ని గ్రహించండి, వాక్యానుసారంగా జీవించండి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఎంతబడి సంఘంలో కదా క్రీస్తు యొక్క శరీరంలో నీవు నేను మనందరి గురుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయము దయచేయుడు కాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రములు ఆయన. అయా ఈరోజు వాక్యం ద్వారా నాతో అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇదిగో సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అయా ఇదిగో ప్రభా నీకు 40 దినములు వారితో ఉండి నేను నీవు సజీవుడిగా కనపరుచుకొని పరిశుద్ధ ఆత్మకు కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆయన 10 దినములు ఎడతెగక ఏక మనసుతో అందరూ ప్రార్థించున్నారు. 120 మంది పై అయా నీ ఆత్మను కుమ్మరించిన దేవా, సంఘ ఆయా జన్మంలో సంఘ యొక్క స్థాపనలో పరిశుద్ధాత్ముడు లేకుండా సంఘము స్థాపించబడలేదు. ఎవడును పరిశుద్ధాత్మ లేకుండా ఎవ్వడు కూడా యేసుక్రీస్తును రక్షకుడని అంగీకరించలేదని నీ వాక్యం సెలవిస్తూ ఉంటాం. మేమందరం అంగీకరించామంటే నువ్వు మాతో ఉండి క్రీస్తు దగ్గరకు నడిపించాను. పరిశుద్ధాత్మ మాలో ఉండి క్రీస్తు పోలికలోనికి మార్చండి, క్రీస్తు స్వరూపంలోనికి మార్చండి, క్రీస్తు రూపమును మాకు దయచేయండి, క్రీస్తు పోలికను మాకు దయచేయండి. అయాగు ప్రభు పై రూపము స్త్రీ అయిన పురుషుడైన యూదుడైన గ్రీసు దేశస్తుడైన ఇదంతా భౌతికమైనది. కానీ మా ఆంతర్య పురుషుడు అనగా అయాగు ప్రభు నవీన పురుషుడు అనగా ఆత్మ వలన జన్మించిన వాడు అయా నీ పోలిక ఏంటాడు. కాబట్టి మేము ఆత్మ మూలముగా జన్మించినట్లు కృప చూపించాము. ఒకడు నీటి మూలముగా